ఇగో ఇంటింటికి వెళ్ళని ఎస్ఐఆర్ తమ వద్దకే రావాలని బిఎల్ఓలు ఓటర్లకు బిఎల్ఓల హుకుమట. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట గ్రామ పంచాయతీలో ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నటువంటి సిబ్బంది అంటూ చూస్తాం. రాకపోతే ఓటు ఉండదంటూ హెచ్చరికలు. ప్రతి ఇంటి 3 సార్లు విజిట్ చేయాలని నిబంధన బేఖాతరు. ఫారం నింపేందుకు సహకరించడంలో తీవ్ర నిర్లక్ష్యం. 91% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేసిన అధికారులు. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా మందికి అందరి ఫారాలన్నీ తెలుస్తోంది. బిఎల్ఓలు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారో మనకు అర్థం కాలే, కానీ బిఎల్ఓలు ఓటర్లకు ఫోన్ చేసి మీరు ఆఫీస్కి రండి, ఫారాలు మీరే నింపుకోండి అని చెప్తున్నట. కానీ ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారం ఏంది, 3 సార్లు ఒక ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళి 3 సార్లు విజిట్ చేయాలి. విజిట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి. ఇది కదా చేయాల్సింది. కానీ ఎస్ఐఆర్ ఏం జరుగుతుంది, వాళ్ళే బిఎల్ఓలే రండి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఫారం తీసుకొని నింపుకోండి, లేకపోతే మీ ఓటకు ఉండదు, మీ పథకాలన్నీ పోతాయి అని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. సో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో సవాళ్లు సమస్యల మధ్య సాగుతున్నది. నిబంధనల ప్రకారం ప్రతి బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ ఓటర్ ఇంటికి 3 సార్లు వెళ్ళి ఫారాలు అందజేసి వివరాలు సేకరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేము పంచాయతీ ఆఫీసులో ఉన్నాం, ఇక్కడికే వచ్చి మీ ఫారాలు తీసుకెళ్ళండి, వివరాలు నింపి ఇచ్చి వెళ్ళండి అంటూ బిఎల్ఓలు ఓటర్లకు ఫోన్ చేసి ఆదేశిస్తున్నారు. ఒకవేళ ఓటర్లు రాకపోతే ఓటు తొలగిస్తామంటూ హెచ్చరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలే బిఎల్ఓలు చెప్పిన ఓటుకు వెళ్ళి ఫారాలు తెచ్చుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు సోమవారం నాటి 91.85% పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మందికి ఫారాలు అందలేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో 3,26,26,448 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 3,10,69,592 ఫారాలను పంపిణీ చేశారు. ఇంకా 27 లక్షల ఫారాలు పంపిణీ పెండింగ్లో ఉంది. 3 రోజుల కిందటి వరకే ఫారాల పంపిణీ పూర్తి కావాలి. కానీ క్షేత్రస్థాయిలో అడ్రస్లు దొరకక పంపిణీ ఆలస్యం అవుతున్నది. ఇక వాటిని నింపి వివరాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కూడా నత్తనడక సాగుతున్నది. ఇంటింటికి వెళ్ళడం లేదు, ఆఫీస్కి రమ్మంటున్నారు అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ 3 సార్లు వెళ్ళాలి, వెళ్లకుండా అది చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ 91% పైగా పూర్తయినట్టు కాగితాలు కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం బిఎల్ఓలే స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్ళి ఫారాలు ఇవ్వాలి. కానీ అనేక ప్రాంతాల్లో వారు ఇళ్లకు వెళ్లకుండా ఆయా కార్యాలయాలకో లేదా తాము చెప్పిన ప్రాంతాలకు ఓటర్లను రమ్మంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఫారాలు తీసుకెళ్లకపోతే ఓట్లు తొలగిపోతాయి అంటూ బెదిరిస్తున్నతో తప్పని పరిస్థితిలో వెళ్ళి ఫారాలు తీసుకొని నింపిస్తున్నట. ఇది పరిస్థితి జరుగుతూ ఉంది. ఫారాల పంపిణీ ఈ రోజుతో పూర్తి కావాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఇది ఎస్ఆర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ అంటూ చూస్తా ఉన్నాం. హేట్ స్పీచ్ బిల్లు పరిశీలన కమిటీ చైర్మన్ గా మంత్రి పొన్నం ప్రభాకర్.